అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం చేసే అతిపెద్ద పొరపాటేమిటో తెలుసా? మనం రోజంతా కష్టపడతాం, సంపాదిస్తాం, మంచి ఆహారం తింటాం. కానీ రాత్రి పడుకునే ముందు చేసే ఆ 10-15 నిమిషాల పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం. మీలో ఎంతమందికి ఉదయం లేవగానే ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది? ఎంతమందికి రోజంతా ఏదో తెలియని బద్ధకం ఆవహిస్తుంది? మీకు తెలుసా, మీరు రాత్రి పడుకునే ముందు చేసే ఒకే ఒక్క చిన్న తప్పు మీ జీవిత కాలాన్ని, అంటే మీ ఆయుష్ని ఏకంగా 10 ఏళ్లు తగ్గించేస్తోంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంతో పాటు ఆధునిక సైన్స్ కూడా హెచ్చరిస్తున్న నిజం. మరి ఆధునిక ప్రపంచంలో మనం కోల్పోతున్న ఆ ఆరోగ్య రహస్యాలేమిటి? మన పెద్దలు పాటించిన ఆ 5 రాత్రి నియమాలేమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో లోతుగా చర్చించుకుందాం. ఈ వీడియో చూశాక మీ నిద్ర, మీ ఆరోగ్యం, మీ జీవితం ఖచ్చితంగా మారిపోతాయి. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు అసలు నిద్ర అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. చాలామంది నిద్రను కేవలం శరీరానికి ఇచ్చే విశ్రాంతి అనుకుంటారు. కానీ నిద్ర అనేది మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన యాంటీవైరస్ స్కానింగ్ సిస్టమ్. మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు మన శరీరంలోని ప్రతి అణువును స్కాన్ చేస్తుంది. ఎక్కడైనా కణాలు దెబ్బతిన్నాయా? ఎక్కడైనా విషతుల్యాలు పేరుకుపోయాయా? వీటన్నింటినీ క్లీన్ చేసే ప్రక్రియే నిద్ర. మన జీవితకాలంలో దాదాపు 25 నుండి 30 ఏళ్లు మనం నిద్రలోనే గడుపుతాము. అంటే మన జీవితంలో 3వ వంతు భాగం నిద్రకే కేటాయిస్తున్నాం. మరి అంత ముఖ్యమైన సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం అనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఉదయాన్నే లేవగానే మనం ఎంత యాక్టివ్గా ఉంటామో అనేది అంతకుముందు రాత్రి మనం ఎలా నిద్రపోతున్నామో అనే దానిపైన 100% ఆధారపడి ఉంటుంది. మనం మొదటిగా చర్చించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన నియమం పడుకునే భంగిమ. దీనినే ఆయుర్వేదంలో వామకుక్షి అంటారు. వామ అంటే ఎడమ, కుక్షి అంటే పొట్ట. మనం రాత్రి భోజనం చేసిన తర్వాత ఏ వైపుకు తిరిగి పడుకుంటున్నాం అనేది మన జీర్ణక్రియపై నేరుగా ప్రభావం చూపుతుంది. మన శరీర నిర్మాణాన్ని ఒకసారి గమనిస్తే మన జీర్ణాశయం శరీరంలో ఎడమవైపున ఒక సంచి ఆకారంలో ఉంటుంది. మీరు ఎడమవైపుకు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల మీరు తిన్న ఆహారం ఆ సంచిలో సురక్షితంగా ఉంటుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఆహారంతో సరిగ్గా కలిసి అది అద్భుతంగా జీర్ణమవుతుంది. ఒకవేళ మీరు కుడివైపుకు తిరిగి పడుకుంటే ఆ యాసిడ్ అంతా వెనక్కి, అంటే మీ అన్నవాహికలోకి ఎగతన్ని భయంకరమైన ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి వస్తాయి. అంతేకాదు, మన శరీరంలోని చెత్తను బయటకు పంపే లింఫాటిక్ సిస్టంకు చెందిన అతిపెద్ద అవయవం స్ప్లీన్ కూడా ఎడమవైపే ఉంటుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగై గుండెపై భారం తగ్గి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50% తగ్గిపోతుందని ఆధునిక కార్డియాలజీ స్పష్టంగా చెబుతోంది. కాబట్టి ఈరోజు రాత్రి నుండే మీ స్లీపింగ్ పొజిషన్ను ఎడమవైపుకు మార్చుకోండి. ఇక రెండో నియమం గురించి మాట్లాడుకుంటే అది మన అరిపాదాలకు సంబంధించింది. దీనినే పాదాభ్యంజనం అంటారు. రోజంతా ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఫోన్లు చూస్తూ మన నరాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. రాత్రి పడుకునే సమయానికి మన మెదడు ఎన్నో ఆలోచనలతో ఉడికిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే నిద్రలోకి జారుకోవడానికి మన మహర్షులు చెప్పిన గొప్ప టెక్నిక్ పాదాలకు నూనె రాయడం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో మొత్తం 72,000 నాడులుంటాయి. ఈ నాడులన్నింటికీ ఎండ్ పాయింట్స్ మన అరిపాదాల్లోనే ఉంటాయి. రాత్రి పడుకునే ముందు మీ పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కొని తరువాత కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా గోరువెచ్చని నువ్వుల నూనె తీసుకొని 2 అరిపాదాలకు బాగా మసాజ్ చేయండి. దీని వెనక ఉన్న గొప్ప సైన్స్ ఏమిటంటే, మీరు అరిపాదాలకి మసాజ్ చేసినప్పుడు అది నేరుగా మీ మెదడులోని వాగస్ నర్వ్ను ఉత్తేజపరుస్తుంది. ఈ నరం యాక్టివ్ అవ్వగానే మీ శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ అమాంతం పడిపోయి సెరటోనిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి చూపు సమస్యలు తగ్గుతాయి, కీళ్ల నొప్పులు మాయమవుతాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లాగా మీకు గాఢ నిద్ర పడుతుంది. మూడవ పాయింట్ నేటి తరానికి అత్యంత అవసరమైనది. ఈ రోజుల్లో 99% మంది చేసే అతిపెద్ద తప్పేమిటంటే, రాత్రి పడుకునే ముందు గదిలో లైట్స్ ఆపేసి గంటల సమయం మొబైల్ ఫోన్లు స్క్రోల్ చేయడం. ఈ ఒక్క అలవాటు మీ ఆయుష్ని 10 ఏళ్లు తగ్గిస్తుందని మీకు తెలుసా? మన మొబైల్ స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ నేరుగా మన కళ్ల ద్వారా మెదడులోని పీనియల్ గ్లాండ్ను చేరుతుంది. రాత్రయింది, నిద్రపోవాలి అని మనకు సిగ్నల్ ఇచ్చే మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని ఈ బ్లూ లైట్ పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే రాత్రిపూట ఎంతసేపటికి నిద్రపట్టదు. దీనికి ఆయుర్వేదం సూచించిన అద్భుతమైన విరుగుడు త్రాటక క్రియ. పడుకోవడానికి కనీసం 1 గంట ముందు మీ మొబైల్ ఫోన్, టీవీ అన్నింటినీ పక్కన పెట్టేయండి. ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని మీ కంటికి సరిగ్గా ఎదురుగా ఒక 2 అడుగుల దూరంలో రెప్పవేయకుండా ఆ దీపపు జ్యోతిని అలాగే చూస్తూ ఉండండి. కళ్ల నుండి నీళ్లు వచ్చే వరకు చూడాలి.
ఇలా కేవలం 5 నిమిషాలు చేయడం వల్ల మీ కంటి కండరాలు బలోపేతమవుతాయి. మొబైల్ వాడకం వల్ల కళ్లల్లో ఏర్పడిన డ్రైనెస్ తగ్గిపోతుంది. మీ ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఆగిపోయి మెదడు ప్రశాంతంగా మారుతుంది. సైన్స్ భాషలో చెప్పాలంటే ఇది మీ బ్రెయిన్ వేవ్స్ను బీటా స్టేట్ నుండి ఆల్ఫా స్టేటుకు తీసుకువెళ్తుంది. ఇక 4వ పద్ధతి ఆధునిక న్యూరోసైన్స్ను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే భ్రామరి ప్రాణాయామం. రోజంతా పడిన టెన్షన్లు, ఆఫీస్ వర్క్, ఆర్థిక సమస్యలు ఇవన్నీ రాత్రి పడుకోగానే దయ్యాల్లాగా మనల్ని వెంటాడతాయి. ఈ ఓవర్ థింకింగ్ను ఆపడానికి ప్రాణాయామం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. భ్రామరి అంటే తుమ్మెద. ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మీ 2 చేతుల బొటనవేళ్లతో చెవులను మూసివేసి మిగతా వేళ్లను కళ్లమీద ఉంచి ఇప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకొని నెమ్మదిగా తుమ్మెదలాగా హుమ్ అనే శబ్దం చేస్తూ గాలిని వదలాలి. ఇలా 11 సార్లు చేయండి. దీని వెనక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా? మీరు ఈ శబ్దం చేసినప్పుడు మీ నాసిక రంధ్రాల్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ అనే వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్కు మన రక్తనాళాలను విశాలం చేసే అద్భుతమైన శక్తి ఉంది. ఇది రక్తపోటును వెంటనే తగ్గిస్తుంది. మీ తలభాగంలో ఒక సూక్ష్మమైన మసాజ్ లాగా పనిచేసి బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. మీరు ఇది చేసిన 5 నిమిషాల్లోనే మీ ఒత్తిడి మాయమైపోయి ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటారు. ఇక చివరిది మరియు 5వది అత్యంత ముఖ్యమైనది. చాలామంది రాత్రి పడుకునే ముందు చల్లని నీళ్లు తాగుతారు. దీనివల్ల రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లడం వల్ల నిద్రపాడైపోతుంది. మరి దీనికి బదులుగా ఆయుర్వేదం ఒక అద్భుతమైన పానీయాన్ని సూచించింది. అదే గోల్డెన్ మిల్క్ లేదా పసుపు పాలు. రాత్రి పడుకునే ఒక అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి, సాధ్యమైతే చిటికెడు జాజికాయ పొడి లేదా అశ్వగంధ పొడి కలుపుకొని తాగండి. దీనిలో దాగున్న సైన్స్ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో ఉండే నొప్పులన్నింటినీ లాగేసే ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఎమైనో యాసిడ్ ఈ మసాలాలతో కలిసినప్పుడు అది నేరుగా సెరటోనిన్గా, తరువాత మెలటోనిన్గా మారి మీకు అద్భుతమైన నిద్రనిస్తుంది. అశ్వగంధ అనేది ఒక అడాప్టోజన్. ఇది మీ నరాల బలహీనతను తగ్గించి మీ కణాలకు కొత్త యవ్వనాన్ని ఇస్తుంది. ఉదయం మీరు లేచేసరికి మీ ముఖంలో ఒక కొత్త కాంతి, శరీరంలో అంతులేని బలం కనిపిస్తాయి. చూశారు కదా మిత్రులారా, నిద్ర అనేది వృధా చేసే సమయం కాదు, అది మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే సమయం. రేపటి యుద్ధానికి మన శరీరాన్ని సిద్ధం చేసే సమయం. ఖరీదైన మందులు, స్లీపింగ్ పిల్స్ మీద ఆధారపడడం మానేసి మన పురాతన ఆయుర్వేదం వైపు అడుగులేద్దాం. ఈరోజు రాత్రి నుండే ఫోన్లు పక్కన పెట్టి త్రాటక క్రియ చెయ్యండి. పాదాలకు నూనె రాసుకోండి. గోరువెచ్చని పసుపు పాలు తాగి ఎడమవైపుకు తిరిగి ప్రశాంతంగా నిద్రపోండి. కేవలం 21 రోజుల పాటు ఈ 5 నియమాలను ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని పాటించండి. ఆ తర్వాత మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో వచ్చే మార్పు చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండడమే ముఖ్య ఉద్దేశం. ఈ జ్ఞానం మీతోనే ఆగిపోకూడదు. మీ కుటుంబ సభ్యులకు, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కమెంట్లో ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అని టైప్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.